రాయలసీమ కరువుకు ముగింపు పలకాలన్న గొప్ప లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ఆర్ హంద్రినీవా ప్రాజెక్టు పనులను పరుగుపెట్టించారు. ఆయన మరణానంతరం ఆ ప్రాజెక్టు కష్టాలు ఎదుర్కొంటోంది. ప్రాజెక్టు మొదటి దశ పూర్తయి అనంతపురానికి 5-6 ఏళ్లుగా కృష్ణా జలాలు వస్తున్నా వాటిని పంట పొలాలకు అందివ్వడంలో చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మెడలు వంచేందుకు, కరువు రైతులకు ఊరట కల్పించేందుకు ఈ నెల 6న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండలో మహాధర్నా చేపడుతున్నారు. రాయలసీమ కడగండ్లు తీర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు హంద్రినీవా ఎత్తిపోతల పథకం. నందమూరి తారక రామారావు దీనికి రూపకల్పన చేస్తే దివంగత సీఎం వైఎస్ఆర్ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. మధ్యలో 9 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు ఈ ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటలకు, వైఎస్ఆర్ విశ్వసనీయతకు హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు నిలువుటద్దం. రాజకీయ ప్రయోజనాలకు ప్రాజెక్టును వాడుకోవాలన్న చంద్రబాబు ఆ దిశగానే ముందుకు సాగారు. 1996 లోక్సభ మధ్యంతర ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో హంద్రినీవా ప్రాజెక్టుకు ఉరవకొండ వద్ద చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదు. 1999 ఎన్నికల వేళ చంద్రబాబుకు మరోసారి ప్రాజెక్టు గుర్తుకొచ్చింది. అనంతపురం జిల్లా ఆత్మకూరులో చంద్రబాబు మరో శిలాఫలకం వేసి ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదు సరికదా, తన 9 ఏళ్ల పాలనలో 40 టీఎంసీల సామర్థ్యంతో రూపొందించిన హంద్రినీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు పరిమితం చేశారు. హంద్రినీవా ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీమ రైతులు ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాయలసీమ జిల్లాలకు మేలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జూలై 24, 2004లో వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం నుంచి 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రాయలసీమను సస్యశ్యామలం చెయ్యాలని వైఎస్ఆర్ కలలు కన్నారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలని తలపోశారు. నాడు 7,000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇంకా బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పనులు వేగంగా సాగాయి. మొత్తం 4,295 కోట్ల రూపాయలు విడుదల చేసిన వైఎస్ యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరిగేలా చూశారు. వైఎస్ఆర్ మరణించే నాటికి ఈ ప్రాజెక్టుపై 5,000 కోట్లు వ్యయం చేశారు. హంద్రినీవా మొదటి దశ పనులు 90% పూర్తయ్యాయి. ఆ తరువాత పరిపాలించిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు మొదటి దశలో మిగిలిపోయిన 10% పనులను పూర్తి చేశారు. వైఎస్ఆర్ కృషి ఫలితంగా గత 5 ఏళ్లుగా కృష్ణా జలాలు అనంతపురానికి వస్తున్నాయి. ఈ నీటిని వ్యవసాయానికి ఉపయోగించాలంటే హంద్రినీవా ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీలు, ఉపకాల్వలు అవసరం. తొలి దశ పనులు పూర్తయి 5 ఏళ్లుగా కృష్ణా జలాలు అనంతపురానికి వస్తున్నా ఇప్పటి వరకు 1 ఎకరా ఆయకట్టుకు చంద్రబాబు ప్రభుత్వం నీరివ్వలేదు. అధికారంలోకి వస్తే ఏడాదిలోగా హంద్రినీవా పూర్తి చేసి కరువు సీమను సస్యశ్యామలం చేస్తామన్న సీఎం చంద్రబాబు మరోసారి మాట తప్పారు. సుమారు 400% రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చిన చంద్రబాబు ప్రభుత్వం త్వరితగతిన డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే మొదటి దశ కింద కరువు బారిన పడ్డ అనంతపురం జిల్లాలోని 1.28 లక్షల ఎకరాలకు నీరివ్వవచ్చు. ఉరవకొండ నియోజకవర్గంలో సుమారు 80,000 ఎకరాలకు హంద్రినీవా నుంచి నీరివ్వవచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయడం లేదు. ఏటా 20 నుంచి 30 టీఎంసీల నీరు అనంతపురానికి వస్తున్నా చెరువులు, వాటర్ షెడ్లు, ఇంకుడు గుంతల పేరుతో వృధా అయిపోతోంది. చెరువుల కిందైనా పంటలు సాగవుతున్నాయా అంటే అదీ లేదు. అందుకే కరువు రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కళ్ల ముందు కృష్ణా జలాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోలేక సతమతమవుతున్నామని అనంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరప్రధానిగా హంద్రినీవా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తెచ్చినారు. నీళ్లు ఆ రోజే పారినాయి, ఈ రోజు కాదు పారేది. 4 సంవత్సరాల క్రితం నీళ్లు వచ్చేసినాయి. అయితే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పిల్లకాలవలకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేయక కంప చెట్లు పెరిగిపోయినాయి. దానివల్ల రైతులు దొంగగా ఇంజన్లు పెట్టుకొని పైప్ లైన్ వేసుకోవాల్సిన దుస్థితి ఈరోజు వచ్చింది. ఇక్కడ సాగజల లేకుండా ఏదో
ఎక్కడ తీసుకుపోదామని గొల్లపల్లికి కుప్పంకి తీసుకుపోవాలనే ఉద్దేశము ముఖ్యమంత్రికి ఉంది కాబట్టి ఈ విధానాన్ని మేము సహించేది లేదు. ఎందుకంటే మా 83,000 ఎకరాలకు సాగునీరు అందించి ఆయన ఎక్కడైనా తీసుకుపోండి మిగిలిన నీళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వము హంద్రీ నీవా కాలువ ద్వారా నీళ్లు ఎన్నో టీఎంసీలు తీసుకొని పోతామని చెప్తున్నారు, కానీ మాకు రావాల్సిన నీళ్లు మాత్రం మాకు ఇవ్వకోకున్నట్లు ఎక్కడో తీసుకొని పోతున్నారు. ఎక్కడా ఒక అర్ధ ఎకరా కూడా పారడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నీవా ద్వారా నీరు తరలించాలంటే కోట్ల రూపాయల విలువైన విద్యుత్తు అవసరం. ఎంతో విలువైన నీటిని చంద్రబాబు ప్రభుత్వం వృధా చేస్తోంది. సీఎం, మంత్రులు తమ పబ్లిసిటీ కోసం హంద్రీ నీవా నీటిని ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని అన్ని చెరువులకు నీరిచ్చామన్న పేరు కోసం పరితపిస్తున్నారు. కానీ ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చాం, ఎంతమంది రైతులను కరువు బారి నుంచి తప్పించామన్న దిశగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించడం లేదు. అందుకే కరువు కాటకాలతో ఏటేటా అప్పుల భారం పెరిగి వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వేలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు వలస వెళుతున్నారు. ఈ క్రమంలో కరువు రైతుల కడగండ్లు తీర్చేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండలో రైతులతో కలిసి వైఎస్ జగన్ మహాధర్నా చేపట్టనున్నారు. హంద్రీ నీవా నుంచి 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు తక్షణం నీరివ్వాలన్న డిమాండ్తో ఈ ధర్నా చేపడుతున్నారు. మేము ఆయకట్టుకు నీళ్లు ఇవ్వమనేటువంటి పద్ధతుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మేము అక్కడ కూడా నిరసన తెలిపాం. అసలు నీళ్ళు ఇవ్వరాదనేటువంటి దాంతో ముందు పోయింది ఈ ప్రభుత్వం. కానీ మా అజిటేషన్ తర్వాత వరుసగా కంటిన్యూగా చేయడం వల్ల ప్రభుత్వం దిగివచ్చి ఒక మెట్టు దిగివచ్చి ఆ రోజు సిఈతో ఎస్సీతో ప్రెస్ మీట్ పెట్టించి గత ఆగస్టులో 30,000 ఎకరాలు, ఈ ఆగస్టులో 30,000 ఎకరాలు, 60,000 ఎకరాలు వెంటనే ఇస్తామని, అదేవిధంగా ఆమెగాల, రాకెట్ల, కౌకుంట్లకు సంబంధించి ఒక లిఫ్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము సాధించుకున్నాం. ఆ లిఫ్ట్ పనులు కూడా ఆగస్టులోగా పూర్తి చేసేస్తాం, నీళ్ళు ఇస్తామని కూడా చెప్పినారు. కానీ ఈరోజు ఆమెగాల, రాకెట్ల లిఫ్ట్ ఆగిపోయింది. దానికి సైంధవ్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేశవ్ గారు అడ్డుపడుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఉరవకొండ ధర్నాకు మద్దతు తెలిపేందుకు రైతులు పెద్ద సంఖ్యలో సమాయత్తమవుతున్నారు.